హలో స్టూడెంట్స్ అందరికీను ఈరోజు నేను మీకు సెకండ్ సెమిస్టర్ హిందీ సెకండ్ లాంగ్వేజ్ హిందీలో బాల్ వర్ణన్ చెప్పబోతున్నాను. అందులో ఉండేటువంటి రెండు భావాలు కూడా మీకు నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో బాల్ వర్ణన్ని రాసినటువంటి వారు సూర్దాస్జీ. బాల్ వర్ణన్ అంటే ఏంటి? బాల్ వర్ణన్ అంటే చిన్నప్పుడు గురించి వర్ణన. సో సూర్దాస్జీ రాశారు శ్రీకృష్ణుడు యొక్క చిన్నప్పుడు గురించి వర్ణన, అంటే చిన్న బాబుగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి గురించి చాలా చక్కగా అతను బాల్ వర్ణనలో వర్ణన చేశారు. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా ఒక పోయం చదివే ముందైనా, ఒక కథలు చదివే ముందైనా మనం అబౌట్ ది పోయం అయితే అబౌట్ ది పోయిట్ అంటే కవి పరిచయం, సపోజ్ స్టోరీ అయితే లేఖక పరిచయం అని చెప్పి ముందు రాసిన తర్వాత అప్పుడు మనం సారాంశం అది రాయాలి. సో ఫస్ట్ మీకు నేను సూర్దాస్ యొక్క జీవని అంటే కవి పరిచయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. భక్తి సూర్దాస్ కృష్ణ భక్తి శాఖకి శ్రేష్ఠ మహాకవి. భక్తి సూర్దాస్ శ్రీకృష్ణుడు యొక్క భక్తిలో పరవశమైపోయి ఒక మహాకవిగా అతను మారాడు. పహలే అబ్ వినయ్ పద్ రచకర్ గాయా కర్తే థే. స్టార్టింగ్లో అంటే స్టార్టింగ్లో అతను అంటే సూర్దాస్జీ హూ ఇస్ ద పోయిట్ ఆఫ్ దిస్ పోయం. సో బాలవర్ణన రాశారు. సో ఇతను వినయ్ పద్ అన్నది రచించి చాలా చక్కగా ఆ పద్యాలన్నీ కూడా పాడుతూ ఉండేవారు. ఫిర్ వల్లభాచార్యకి శిష్యువనే, తర్వాత అతను వల్లభాచార్యుడికి శిష్యుడయ్యాడు. పుష్టి మార్గమే దీక్షాలి. పుష్టి మార్గమే అంటే రిక్వెస్టింగ్ మేనర్లోని, అంటే రిక్వెస్ట్ చేసి వల్లభాచార్యుడి దగ్గర రిక్వెస్ట్ చేసి ఇతను శిష్యరికాన్ని పొందాడు. తభీసే సఖ్య భక్తికి గీత్ గానే లగే. అప్పటి నుంచే చాలా మంచి మంచి పోయమ్స్ అన్నీ కూడా పాడడం మొదలుపెట్టారు శ్రీకృష్ణుడి యందు. ఆప్కో అష్టఛాప్ మే ప్రముఖ స్థాన్ మిలా. ఒక్క రాజుగారు ఒక కింగ్ ప్యాలెస్లోని 9 రకాలైన కవులు ఉంటారు. ఆ 9 రకాలైన కవుల్లో ఇతను కూడా ఒకడు. కానీ ఇతను పోయమ్స్ రచించేటువంటి మెథడ్, ప్రొసీజర్, వే ఏదైతే ఉండేవో అవి చాలా అమోఘంగా ఉండేవి. సో అందరికంటే అక్కడ ఉండేటువంటి కవులు ఎవరైతే ఉన్నారో, పోయిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే కూడా ఇతను చాలా శ్రేష్టమైన కవి ఎవరు? సూర్దాస్జీ. సఖ్య భక్తికి కవిత మే ఆప్కా కవి రూప్ అచ్చి తరహా నిఖర్ ఉఠా హై. సఖ్యంగా ఇతను చాలా చక్కగా పోయమ్స్ ఇవి రాయడం వలన ఒక మంచి పోయిట్గా ఇతను పేరు ప్రఖ్యాతులన్నీ కూడా పొందారు. आपका जन्म विक्रमी 16वीं शती के पूर्वार्ध में माना जाता है. ఇతను సూర్దాస్జీ 16th సెంచురీలోని ఇతను పుట్టారు. ఓకేనా. రసపోషణ అంటే శ్రీకృష్ణుడి యందు రకరకాలైన పోయమ్స్ అన్నీ కూడా రాశారు. ఎలా అయితే నవరసాలు ఉంటాయో అన్ని రసాలలోని కూడా వర్ణిస్తూ శ్రీకృష్ణుడి గురించి చాలా చక్కగా డిస్క్రైబ్ అండ్ డిస్క్రిప్షన్ చేశారు. हिंदी में अन्य सभी कृष्ण भक्त कवियों की भांति सूर ने भी श्री कृष्ण को श्रृंगार नायक के रूप को ही अपनी कविता के लिए स्वीकार किया है. సో శ్రీకృష్ణుడిని శృంగార నాయకుడిగా అంటే అందరికీ ఇష్టమైన మనిషిగా అతను చిత్రీకరించాడు, చాలా చక్కగా రాశారు. బాలలీల అంటే చిన్నప్పుడు గురించి అతను రాస్తూ శ్రీకృష్ణుడు యొక్క అందాన్ని గురించి, మధుర్ వచన్ చాలా మెలోడియస్ వాయిస్ గురించి, నటుకట్టు చేస్తాయి అంటే చిన్నపిల్లలు చేస్తున్నటువంటి అల్లరి గురించి, ముద్దుగా ఉండేటువంటి అల్లరి గురించి చాలా చక్కగా వర్ణించాడు. సూర్దాస్జీ వర్ణించేటువంటి మెథడ్ని చూసి చాలామంది కవులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సూర్దాస్జీ జన్మాంధుడు. మనం కళ్ళతో చూసి కూడా చాలా చక్కగా మనం వర్ణించలేము కదా. అలాంటిది సూర్దాస్జీ జన్మాంధుడు అని చెప్పుకుంటున్నాడు. అతను ఇంత బాగా వర్ణించేడండి శ్రీకృష్ణుడి గురించి అనుకొని కవులందరూ కూడా అలా ఆశ్చర్యచకితము అయిపోయారు. సో అతన్ని ఒకసారి చికిత్సాలయం కూడా తీసుకెళ్ళి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు అంటాడు కదా, ఇతనికి కళ్ళు అన్నవి పుట్టుకతోటే లేవు, ఇక వచ్చేటువంటి అవకాశము కూడా లేదు అని అంటారు. అప్పుడు మిగతా కవులందరూ కూడా నమ్ముతారన్నమాట. ఎందుకంటే
కళ్ళు ఉండే మనం అంత చక్కగా మనం వర్ణించలేము కదా. అలాంటిది శ్రీకృష్ణుడి గురించి ఇంత చక్కగా ఎలా వర్ణించారు అని అనుకున్నారు. ఏ రోజైతే వైద్యుడు అన్నారో ఇతనికి పుట్టుకతోటి కళ్ళు లేవు, ఇంకొచ్చేటువంటి అవకాశము కూడా లేవు అనిగానే అందరూ కూడా అబ్బా అతను ఎంత చక్కగా రచించాడు అని చెప్పి కవులలోని కూడా అతను శ్రేష్టమైన కవి. అంటే చాలామంది కవులు ఉన్నారు కానీ అందులోని కూడా ఇతను శ్రేష్టమైన కవి. అతను అందరితో పాటు కవివే అంటే అయినప్పటికీ కూడా అందులోని కూడా శ్రేష్టమైన కవి, అందుకే శ్రేష్ఠ కవి అని అతన్ని అన్నారు. అతను 16th సెంచురీలోని పుట్టారు. అండ్ శ్రీకృష్ణుడి గురించి చెప్పేటువంటి ఆ మెథడ్ ప్రొసీజర్ వే ఏదైతే ఉన్నదో అది ఎలా ఉందంటే ఆఖో దేఖా వర్ణన్, అంటే కళ్ళకి కట్టినట్టుగా వర్ణించేటువంటి ఆ మెథడ్ ఏదైతే ఉందో సూర్దాస్జీ చాలా చక్కగా చేశాడు. సో ఈ విధంగా ఇతను 3 రకాలైన పుస్తకాలని రాశారు. సూర్సాగర్, సూర్సారావళి అండ్ సాహిత్య లహరి అని ఇతను 3 పుస్తకాలు కూడా శ్రీకృష్ణుడి మీదనే రాశారు. ఈ విధంగా అతను రచిస్తూ 17th సెంచురీలోని అంటే స్టార్టింగ్లోని చనిపోయారు. అంటే 16th సెంచురీ స్టార్టింగ్లో ఆయన పుట్టారు, 17th సెంచురీ స్టార్టింగ్లోని ఆయన చనిపోయారు. సో నెక్స్ట్ క్లాస్లో మీకు నేను బాల్ వర్ణన్లోని ఫస్ట్ది మీకు నేను చెప్తాను. సో నెక్స్ట్ ఎపిసోడ్కి మీరు వెయిట్ చేయండి. సో థ్యాంక్ యూ.